ఫ్రెండ్స్, అనంతపురం జిల్లా సింగల్మల మండలం శివపురం గ్రామంలో ఉన్నాను. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు. హరీంద్ర అని ఇన్స్టాగ్రామ్లో ఒక అక్క ఉంది. ఆ అక్కను కలిశాను. అక్కకు, వారి కుటుంబ సభ్యులు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అక్క అడిగిన వెంటనే చాలామంది ఫోన్పే ద్వారా వినాయక విగ్రహం కోసం సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అక్కతో ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాము. ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను అనంతపురం జిల్లా సింగళమలలో శివపురం గ్రామంలో ఉన్నాను. దాదాపుగా ఇన్స్టాగ్రామ్లో అక్కకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే, అక్క ఇన్స్టాగ్రామ్లో నన్ను పిలిచారు ఇక్కడ ఉన్న వినాయకుడిని తీయమని. నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్, అలాగే అక్క ఫాలోవర్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో చాలామంది అక్కకు ఫోన్పే ద్వారా ఈ వినాయక విగ్రహానికి అమౌంట్ ఇచ్చారు. వారందరికీ బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున, అక్క తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అక్క వినాయక విగ్రహం పెడతాను అన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫోన్పే రూపంలో అడిగారు. కొద్దిమంది బ్యాడ్ కామెంట్లు వచ్చాయి. అవేమీ పట్టించుకోకుండా ఈరోజు నిలబడి ఇంత పెద్ద వినాయకుడిని ఈ ఊళ్ళో శివపురంలో వచ్చి పెద్దమ్మ టెంపుల్ దగ్గర అక్క పేరు అడిగితేనే పలానా వాళ్ళు మా పాప అని చెప్పి పంపించారు. ఇక్కడున్న అన్న, వీళ్ళ బంధువులందరూ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ అక్క ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోనూ ఉంది. అలాగే ఈ మండపం కోసం, ఈ వినాయక విగ్రహాన్ని పెట్టడం కోసము చాలా కష్టపడింది. చుట్టూ చిన్నగా ఉన్నా కానీ తన ఇంటి ముందరే మండపం వేసుకొని చాలా బాగా చేస్తుంది. అక్క, ధన్యవాదాలు. మీరు ఈ వినాయకుని ఆశీస్సులతో యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకా మంచి పేరు రావాలా, మీకంటూ ఒక మంచి గుర్తింపు రావాలా. ప్రతి ఒక్కరూ ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను వీడియోలు చేస్తున్నారు. ఎవరు ఏ బ్యాడ్ కామెంట్లు వచ్చినా పట్టించుకోవద్దండి. మీ ప్రయత్నాలు మీరు చేయండి. పక్కింటోళ్ళు చూసి నవ్వుతారు, ఎదిరింటోళ్ళు చూసి నవ్వుతారు అని ఏమీ ఫీల్ కావద్దండి. ఎందుకంటే మనము పోతున్నప్పుడు కుక్కలు మొరుగుతుంటాయి. ఆ కుక్కల్ని పట్టించుకోవద్దండి. కొద్దిమంది ఎటకారం చేసినా, ఏమి చేసినా పట్టించుకోవద్దండి. మీ ప్రయత్నాన్ని మీరు సాధించండి. అక్క, ఈ వినాయక మండపంలో మీరు చాలా కష్టపడ్డారు. మీ కష్టము, మీరు ఎంత కష్టపడ్డారు ఏమి అనేది ఒక 4 మాటల్లో నా సబ్స్క్రైబర్స్కు తెలియజేస్తారా? మీ ఏ ఊరు, మీ పేరుతో సహా అంతా చెప్పండి అక్క. మాది శివపురం, సింగల్మల మండలం, అనంతపురం జిల్లా. మాది శివపురం గ్రామం. 20,000 నేను సొంతంగా పెట్టుకున్నాను. 20,000 నా ఫాలోవర్స్ చేశారు. చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ. పేరున రూపాయి కానీ 500 కానీ చాలా మంది హెల్ప్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్. అన్న కూడా ఇంత దూరం రావడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నకు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. ఇది 20,000 అక్క సొంత డబ్బులు. 20,000 ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ చాలామంది ఇచ్చారు. ఈ రోజుకి కూడా అక్క, మీరు ఎటువంటి ఏ కార్యక్రమం చేసినా నా ఛానల్ ద్వారా నేను 10 మందికి తెలియజేస్తాను. మీరు ఎంతో మంచిగా మీరే చేస్తున్న పనులు, మీ పల్లెల్లో పనులు గురించి, మీ కూలి పని పోయేది ఎంతో దర్జాగా, ఉన్నతంగా మీరు పోయి వీడియోలు చేస్తున్నారు. మీ పని మీరు 10 మందికి తెలియజేస్తున్నారు. ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా మీరు నిలబడకూడదు. ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, యూట్యూబ్ అయితేనేమి. ఈరోజు మీరు ఎంత కష్టపడి ఈ వినాయక మండపానికి 40,000 రూపాయలు ఖర్చు పెట్టారో, ఆ స్వామి ఆశీస్సులతో మీరు ఇంకా యూట్యూబ్లో అయితేనేమి, ఇన్స్టాగ్రామ్లో అయితేనేమి మంచి గుర్తింపు రావాలా. మీకు లింక్ కూడా ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ది, యూట్యూబ్ది. ఫాలో కండి. అక్క మంచి వీడియోలు, అంటే సమాజానికి ఉపయోగపడే మంచి వీడియోలు చేస్తుంటారు. అక్క కోసమే నేను వచ్చాను ఈ వీడియో తీసుకోవడానికి. ఎందుకంటే ఫాలోవర్స్ చాలామంది డబ్బులు ఇవ్వండి, అది చేస్తాం, ఇది చేస్తామంటారు, కానీ ఎవరు చేయడం లేదు. కానీ అక్క 20,000 సొంతం వేసుకొని తర్వాత చాలామంది సబ్స్క్రైబర్స్ 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి మొత్తం అంతా కలిపి ఈ రోజుకి 20,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి వినాయక మండపాన్ని నిర్మించి వినాయకుని పెట్టారు. రేపటి రోజు నిమజ్జనం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి అక్క తరపున, నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ పెద్దలకైతేనేమి, అక్క వాళ్ళ బంధువులకైతేనేమి, ఈ వీధిలో ఉన్న వాళ్ళకైతేనేమి, ప్రతి ఒక్కరూ చాలామంది డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింటారు. వారందరికీ బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అక్క, మీరు భవిష్యత్తులో ఇంకా ఏదైనా మంచి వినాయక చవితి అనేమి ఏదే కార్యక్రమం చేసినా 10 మందికి ఉపయోగపడుతుందంటే నేను కూడా వచ్చి మీకు సపోర్ట్ చేశాను. నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను.
అక్క మంచి కాన్సెప్ట్తో మీరు వినాయకుడిని చేశారు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ, నమస్కారం.